సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 2వ, 4వ ఆదివారాలను హ్యాపీ సండేలుగా నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి పేర్కొన్నారు. ఈ ఆదివారం శానిటేషన్ వర్కర్ల పనితీరును ప్రశంసిస్తూ కార్యక్రమంలో వారిని గురించి ఉపన్యాసించడంతో పాటు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వైవి శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీదేవి ఇంకా పలువురు పాల్గొన్నారు. పూసింది పూసింది పున్నాగా, పూసంతా నవ్వింది నీలాగా, సందేలా లాగేసి చల్లంగా, దాని సన్నాయి జడలోన సంపెంగా. మంచి పాట వయ్యారి బామ పాట పెట్టు. మీరందరూ వస్తే కదా పక్కన గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ శివారెడ్డి అన్న గారికి, 20వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి గారికి, మెప్మా సిఓస్ గారికి, మున్సిపల్ అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్పీలకు, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి నెల మన ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ప్రతి నెల 2వ ఆదివారం, 4వ ఆదివారాన్ని హ్యాపీ సండేగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీలో ప్రతి నెల జరపడం జరుగుతుంది. దాని మీద ఈరోజు శానిటేషన్ వర్కర్లు ఈ హ్యాపీ సండే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శానిటేషన్ వర్కర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు శానిటేషన్ వర్కర్లు అంటే మనకి దేవుళ్ళతో సమానం. నిద్ర లేసినప్పటి నుంచి 5 గంటలకే వచ్చేసి మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డుకు, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి చెత్తని స్వీకరించి తీసుకోవడం, నీట్గా రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్ చేస్తారు. వాళ్ళు చేయడం వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాము. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఈరోజు వాళ్ళకి కిట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళ వల్లనే మన బుచ్చిరెడ్డిపాలెం సుందరంగా తీర్చిదిద్దారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా శానిటేషన్ వర్కర్లు మన వీధికి వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ చెత్త అడిగినప్పుడు ఎవరు కూడా వాళ్ళని కసురుకోకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడడం, వాళ్ళతో మంచిగా చెత్తని ఇవ్వడం అలా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఏమి అనొద్దు. వాళ్ళు లేకపోతే ఈ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇంత క్లీన్ అనేది ఉండదు. అదేవిధంగా మెప్మా సిబ్బంది, ఆర్పీలకు, సిఓ వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.